హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మొన్నటి క్లాస్లో అంటే బ్రేక్ అవ్వడానికి ముందు క్లాస్లో మనము హిరణ్యకశిపుడు గురించి మాట్లాడుతూ ఉన్నామన్నమాట. సో హిరణ్యకశిపుడి సోదరుడు హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు వరహావతారంలో వచ్చి చంపేశారు. అప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చి హీ టేకెన్ ఎ వౌ, ఈ హరి నా సోదరుని చంపాడు, నేను విష్ణువుని తప్పకుండా చంపాలా, ఆ విష్ణువు మా దేవతల మీద అస్తమానుని మా రాక్షసుల మీద అస్తమానుని దేవతల తరపున యుద్ధం చేసి మమ్మల్ని అందరినీ ఓడిస్తున్నాడు. ఈసారి నేను విష్ణువుని తపస్సు చేసి విష్ణువు కంటేని ఎక్కువైన వరాల్ని పొంది నేను ఈసారి తప్పకుండా సంహరించాలా అనేసి ఈ ప్రతీకార వాంఛ ఎక్కువైపోయింది ఆయనకి. ఎక్కువైపోయి ఏం చేశాడంటే, ఇప్పుడు చంపాలి అంటే ఈ శరీరానికి బోల్డంత శక్తి కావాలా, ఈ మనసుకిని బోల్డంత శక్తి కావాలా. సో ఈ శక్తి కావాలంటే ఏం చేయాలా? తపస్సు చేయాలా. సో అందువల్ల ఘోరమైన తపస్సు చేయడానికి మందర పర్వతం లోయలోకి వెళ్ళిపోయాడనమాట. ఆ లోయలోకి వెళ్ళి ఇంకా ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే కాలి బొటన వేళ నిలబడ్డాడనమాట. ఆ కాలి బొటన వేళ్ళు మీద నిలబడాలంటే ఎంత కష్టం చూడండి. ఆ బ్యాలెన్స్ చేయడం, కాళ్ళు బొటన వేలి మీద నిలబడి 2 చేతులు ఆకాశంలోకి చాచి ఘోరమైన తపస్సు మొదలెట్టాడు. సో అసలు ఆ ఆసన ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దాంతో తిండి తిప్పలు ఏమీ లేవన్నమాట. శ్వాస కూడా బంధించేసాడు. బంధిస్తే అప్పుడు ఏమయ్యింది అంటే అతను ఇలాగా తపస్సు చేయడానికి మందర పర్వతానికి వెళ్ళిపోయాడని తెలియగానే దేవతలందరికీ చాలా సంతోషమైపోయింది. ఎందుకంటే దేవతల మీద దండెత్తి వాళ్ళందరినీ నానాహింసలు పెడుతుంటే దేవతలందరూ పారిపోయి భూలోకానికి వచ్చి వాళ్ళు దాక్కున్నారన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడో ఆ ముల్లోకాలని అక్కడ ఉండి వాళ్ళందరినీ కష్టపెడుతున్నాడు. ఇప్పుడు భూలోకానికి వచ్చే వరకుని మనకి ప్రాబ్లం ఉండదనేసి భూలోకానికి వచ్చి దాక్కున్నారన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడని తెలియగానే వాళ్ళందరికీ చాలా సంతోషమైంది. అబ్బా తపస్సులో మునిగిపోతాడు, మన ప్రాణాలు తీయడు అనేసి అందరూ వాళ్ళ స్థలానికి వెళ్ళిపోయారన్నమాట. ఓకే, ఇంకా ఏమైందంటే ఆ తపస్సు ఎంత ఘోరమైన తపస్సు అంటే ఆ గ్రహాలు నక్షత్రాలు అవన్నీనేమో తికమక పడిపోయినాయి అన్నమాట. అవంతా చెల్లా చెదరైపోయినాయి. తర్వాత దిక్కులు ప్రజ్వరిల్లిపోయి భూమి కంపించేసింది, సముద్రాలు పొంగిపోయినాయి. ఆ వాయువుని అలాగ అరికట్టేసాడన్నమాట. అంత ఘోరమైన తపస్సు. ఆ తపస్సు చూసి ఇంక దేవతలందరూ భయపడిపోయారు. ఇప్పుడు భూలోకంలో మనకి క్రమంగా వర్షాలు రావాలా, ఒక ఋతుక్రమం ఉన్నది కదా. ఆ క్రమంగా రావాలంటే అట్మాస్ఫియరు ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఎంత వేడి ఉండాలో, ఎంత చలి ఉండాలో, ఎప్పుడెప్పుడు ఏది ఉండాలో అవన్నీనేమో క్రమంగానే భగవంతుడు సృష్టి ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాగ మధ్యలో తపస్సు చేస్తే ఆ తపస్సుకి ఎంత శక్తి అంటే అన్నిటినీ అతలాకులం చేసేంత శక్తి ఉంది. అందువల్ల ఇవన్నీ ఆ నక్షత్రాలు గ్రహాలు ఉండలేకపోయినాయి అన్నమాట. వాయువుని స్తంభించేశారు. అప్పుడు తెలుసు కదా ఏమవుతుందని. వాయువు కూడా స్తంభించేస్తే
వీళ్ళందరూ భయపడిపోయి అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు, మీరు హిరణ్యకశిపుడు తపస్సు ఆపండి, మేము తట్టుకోలేకపోతున్నాము, భూదేవి కూడా కంపించేస్తుంది అంటే అప్పుడు బ్రహ్మగారు వెళ్ళారన్నమాట. వెళ్ళి ఎవరితోటి వెళ్ళారు? బ్రహ్మగారు, భృగు మహర్షి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ మందర పర్వతంలోకి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ హిరణ్యకశిపుడు ఉన్న చోటు ఫుల్గా చీమల పుట్టలాగా పెరిగిపోయింది. ఆ చీమల పుట్ట మీద గడ్డి చెట్లు ఫుల్గా పెరిగిపోయినాయి అన్నమాట. పెరిగిపోయి ఆ లోపల చీమలన్నీ హిరణ్యకశిపు శరీరాన్ని అంతా తినేసినాయి. మిగిలింది అస్థిపంజరం ఒక్కటే. ఆ లెవెల్లో ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. అది చూసి బ్రహ్మగారికి ఆశ్చర్యమైపోయి ఇలాంటి తపస్సు ఆయన ఎప్పుడు చూడలేదు. అందులో ఆ కాళ్ళ మీద నిలబడి చేతులు పైకట్టడమే పెద్ద కష్టం అంటే ఇంకా ఏంటి మిగతా అన్నీ ఆ స్పృహ లేకుండా చేశాడన్నమాట. ఆ మనసు కేంద్రీకరించారు. అదే కాన్సన్ట్రేషన్కి పవర్. కాన్సన్ట్రేషన్ ఈజ్ సూపర్ పవర్ అంటారు కదా. ఆ కాన్సన్ట్రేషన్ సూపర్ పవరు ఈ లోకంలో ఈ మాయలో కూడా పనిచేస్తుంది. ఎవరైనా ఏదైనా కనిపెట్టారు అంటే, ఈ సైంటిస్టులు ఇవన్నీ కనిపెట్టారు అంటే వాళ్ళకి అమేజింగ్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్నమాట. సో కాన్సన్ట్రేషన్కి అంత పవర్ ఉన్నది మాయా ప్రపంచంలో కూడా. ఇంకా స్పిరిచువల్ వరల్డ్లో కూడా దేవతలనే భయపెట్టేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ ప్రకృతినే స్తంభించి పవర్ ఉన్నది. సో ఆ పవరు హిరణ్యకశిపుడికి వచ్చింది. హిరణ్యకశిపుడు ప్రయత్నించాడు, అంత కష్టపడ్డాడు. అది చాలా ఇది కాదు, ఇట్స్ నాట్ ఈజీ. అంత కష్టపడ్డాడు అన్నమాట. కానీ ఆ కష్టం అంతా ఎందుకు? దుర్వినియోగం చేయడానికి, డిస్ట్రక్షన్కి. సో ఇప్పుడు బ్రహ్మగారు వెళ్ళి ఆయన ఆశ్చర్యపోయి తన కమండలంలో ఉన్న తీర్థం అతని మీద చల్లి అప్పుడు అన్ని పుట్టలంతా కిందకి పోయింది. ఆయన ఆ కమండలంలో ఉన్న నీటి ఆ తీర్థాన్ని పవర్కి హిరణ్యకశిపుడు ముందులాగా శరీరం వచ్చేసిందన్నమాట. దాంతో కూడా ఇంత తపస్సు చేశారు కదా, దగ ఆ తపశ్శక్తితో ఆయన వెలిగిపోతున్నారు. ఆ శరీరం కూడా చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు తపస్సుతో వచ్చిన శక్తి ప్లస్ బ్రహ్మగారి కమండలంలోనూ ఉన్న తీర్థం, ఈ రెండు శక్తులు కలిసి హిరణ్యకశిపుడు నాట్ ఓన్లీ చాలా బలిష్టంగానే ఉండడం, కానీ చాలా అందంగా కూడా చాలా బంగారు వర్ణంలాగా మెరిసిపోతున్నాడు అన్నమాట. పాలిష్ చేసిన బంగారు వర్ణంలాగా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, హిరణ్యకశిప, నేను చాలా సంతోషించాను. ఇలాంటి తపస్సు నేను ఇంతవరకు ఎవరిది చూడలేదు, ఇంతకుముందు కూడా నేను చూడను. నీ ప్రయత్నానికి చాలా సంతోషించాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు అన్నారు, నాకు అమరత్వం కావాలా, నాకు చావు అనేది ఉండకూడదు అని. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నాకే చావు ఉన్నది, నాకే అమరత్వం లేదు, నా 100 ఏళ్ళు అయిపోయి కానీ నేనే ఉండను. అలాంటప్పుడు నేను నీకు ఎలాగా వరం ఇస్తాను? అలాంటి వరం ఇవ్వలేను. పుట్టిన వాళ్ళు ఎప్పుడు చనిపోవలసిందే, అందువల్ల నీకు ఆ వరం రాదు, వేరే ఏదైనా కోరుకో అన్నారు. అప్పుడు ఈ హిరణ్యకశిపుడు ఆలోచించారనమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడికి కావలసింది ఏమి అంటే, తను ఎలాగన్నా విష్ణుమూర్తిని చంపాల. అది ఎంతకాలం అవుతుందో ఏమో తెలియదు, కానీ చంపి దేవతలందరినీ చంపేసి తను మటుకు చాలా సంతోషంగా ఉండాలా, ఎప్పుడు ఉండాలని.
సో అందువల్ల ఎలాంటి వరం అడిగాడంటే, సరే మరి అయితే నాకు ఇలాంటి వరం ఇవ్వు, నీతో సృష్టించిన జీవులతోటి నాకు చావు ఉండకూడదు, నీ చేత సృష్టించబడిన చెట్టు చేమలతో కూడా నాకు చావు ఉండకూడదు, నేల మీద చావు ఉండకూడదు, ఆకాశంలో చావు ఉండకూడదు, ఇంటి బయట చావు ఉండకూడదు, ఇంటి లోపల చావు ఉండకూడదు, ఈ ముల్లోకాల్లో ఉన్న ఎవరి వల్లని నాకు చావు ఉండకూడదు, ఈ ముల్లోకాలు ఫుల్గా నేనే అధిపతి అవ్వాలా, నేను దానికే అధిపతి కాకుండా వాళ్ళకున్న ఐశ్వర్యము కీర్తి కూడా నాకే కావాలా, ఆ యోగులు ఉన్నారు కదా, యోగుల తపశ్శక్తితో సంపాదించుకున్న అష్టసిద్ధులు అవి కూడా నాకే కావాలా, ఇంకా నాకంటే పై లెవెల్లో ఎవరు ఉండకూడదు, శస్త్రాలతో కానీ అస్త్రాలతో కానీ నాకు చావు అనేది రాకూడదు అన్నాడన్నమాట. అంటే బ్రహ్మగారు ఒకలాగా షాక్. ఇలాంటి వరం ఎవ్వరు అడగనే లేదు. ఇది చెప్పడం చూస్తే హిరణ్యకశిపుడిని చంపడం చాలా కష్టం. కానీ ఒకటి మర్చిపోయాడు. ఓకే, ఏంటి అది? తను అడిగింది ఏమంటే, మీతే బ్రహ్మ చేత సృష్టించబడిన జీవులతో కానీ జంగములతో కానీ అస్త్రాలు శస్త్రాలతో కానీ నాకు చావు రాకూడదు అన్నాడంటే. అంటే ఏంటి? మాయలో ఉన్న వాటితోటి చావు రాకూడదు. ఓకే, కానీ హిరణ్యకశిపుడు అంత ఇంటెలిజెంట్ కాదు. బ్రహ్మని సృష్టించిన మహావిష్ణువు సేఫ్, ఆ పై లెవెల్కి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు 3 డైమెన్షనల్ వ్యూ చూసుకున్నామంటే రాక్షసుడు ఉండేది, ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మగారు ఉండేది కూడా మాయలో. ఇది కూడా మాయలోనే బ్రహ్మగారు కూడా ఉన్నారన్నమాట. ఆల్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బ్రహ్మగారితే సృష్టించబడ అన్నీ మాయ. కానీ మాయని సృష్టించింది ఎవరు? పరమాత్మ. సో అందువల్ల బ్రహ్మగారి ఫస్ట్ ఆశ్చర్యం వేసింది, ఇలా అడిగాడు. వెంటనే ఆయన జ్ఞాపకం వచ్చింది, నా చేత సృష్టించబడిన దానితో చావు లేదు అన్నాడు. అంతే, ఫైన్, గ్రేట్ అని వరం ఇచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. అంటే ఏంటి? మహావిష్ణువు ఉండేది, పరమాత్మ ఉండేది 4th డైమెన్షన్ పైన, ఈయన అడిగింది 3 డైమెన్షన్ లెవెల్లో. సో అందువల్ల పరమాత్మ క్యాన్ కిల్ హిరణ్యకశిపు. ఎలాగో చూసుకొని వచ్చి చంపేస్తారని వెళ్ళిపోయారన్నమాట. ఓకే, సో ఈ వరం ఇవ్వగానే ఇంకా సంతోషం, పట్టలేనంత సంతోషం, వికటాట్టహాసం చేసుకుంటూ ఇంకా ముల్లోకాల్ని అదరగొట్టేశారు. ఆ దేవతల్ని అంతా ఇంకా ఎంత కఠినంగా క్రూరత్వంగా చూసేవాడు. వాళ్ళందరూ అడిగిపోయేవారు, గడగడలాడిపోయేవారు. అక్కడ కూర్చొని సింహాసనం మీద కూర్చొని స్వర్గంలో వీళ్ళందరూ ఎవరు? నారద మహర్షి గారు, తుంబురుడు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, విద్యాధరులు, అప్సరులు, ఋషులు వీళ్ళందరూని తనని పొగిడి కీర్తనలు పాడవలసి వచ్చిందన్నమాట. సో వాళ్ళందరి చేత కీర్తనలు పాడించేవాడు, పొగిడించేవాడు. ఆ యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళ ఆ యజ్ఞాల ఆహుతి ఎప్పుడూ దేవతలకు వెళ్ళాలి. సో దేవతలకి వెళ్ళకుండా అడ్డం పడి తనే తీసేసుకుంటేవాడు. ఇంకా భూమి అయితే వణికిపోయి మళ్ళా నన్ను ఏం చేసేస్తాడో అని ఇంకా ఎంత ఇవ్వాలో పుష్కలంగానే ధాన్యాలు ఇచ్చిందన్నమాట భూదేవి. ఇంకా గోవులు భయపడిపోయి బోల్డంత క్షీరాన్ని ఇచ్చి
సముద్రుడు భయపడిపోయాడు. రత్నాలు అన్నీ ఉన్న రత్నాలన్నీ తీసుకొని ఇచ్చేసారు. ఇంకా దేవతలు ఇవన్నీ చూసి ఇంకా భయపడిపోయారు. వాళ్ళు స్వర్గంలో ఉండలేకపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికే పరిగెట్టారు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఏమో వరం ఇచ్చేసాడు. వాళ్ళు వచ్చి మళ్ళీ మా మా జీవితం ఇంకా నరకం చేసేసాడు అనేసి వాళ్ళు డైరెక్ట్గా మహావిష్ణువు దగ్గరికే వెళ్ళిపోయారు. ఆ మహావిష్ణువుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్తుతిస్తే అప్పుడు ఆకాశవాణి, మహావిష్ణు పరమాత్మ కనిపించలేదు, ఆకాశవాణి. ఆకాశవాణి అన్నది, దేవత శ్రేష్ఠులారా భయపడకండి, మీరు నామ సంకీర్తన చెయ్యండి, నా కథలు వినండి, నన్ను స్తుతించండి. ఇవే అన్ని జీవులకి వరాలు ఇవ్వగలుగుతాయి. దేవతలు కూడా జీవులే. నేమ్ అండ్ ఫామ్ ఎక్కడ ఉన్నదో అదన్నీ జీవులు అన్నమాట. జీవులంటే ఏంటి? పరమాత్మలో భాగం. మనమంతా లోవర్ ఫామ్ ఆఫ్ జీవాస్, దేవతలందరూ హయ్యర్ ఫామ్ ఆఫ్ జీవాస్. ఎందుకంటే వాళ్ళ రాగద్వేషాలు చాలా తక్కువ, వాళ్ళకే ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరూ వాళ్ళకంతా అసూయ అదన్నీ ఉన్నది, కానీ చాలా కొంచెం, మనంత ఉండదు, మనకే బోల్డ్ అంత అన్నమాట. సో వాళ్ళు హయ్యర్ ఫామ్ ఆఫ్ జీవాస్, వాళ్ళు కూడా జీవాస్. అందుకే కొంతమంది స్వర్గప్రాప్తికి యజ్ఞాలన్నీ చేస్తారు కదా, ఆ వ్రతాలు యజ్ఞాలు అన్నీ చేసి స్వర్గం కావాలని. కానీ మన స్వర్గానికి వెళితే కూడా కొంతకాలమే, మన పుణ్యం ఎప్పుడు తీరిపోతారో మళ్ళీ అప్పుడు మనల్ని కిందకి పడేస్తారన్నమాట భూలోకానికి. అప్పుడు మనం మళ్ళీ కర్మ అనుభవించి మళ్ళా పుణ్యం చేపట్టుకోవాలి. అందుకే మనం ఇవన్నీ లిమిటెడ్, స్వర్గం కూడా లిమిటెడ్, సుఖశాంతులన్నీ లిమిటెడ్. మనం దీనికోసం అడగకూడదు. అడిగేది పరమాత్మ, నాకు తెలిసింది, నాకు ఇప్పుడు జ్ఞానం వల్ల నేను నీలో ఒక భాగం అనేసి నన్ను కరుణించి నా జ్ఞానాన్ని వృద్ధి చేసి నాలో ఉన్న రాగద్వేషాలని తుడిచేసి నన్ను నీలో చేర్చుకో అని మనము ప్రార్థించాలి. ఆ తర్వాత మనకి ఏదైనా కష్టాలు ఉన్నాయి అంటే ఆ కష్టాలని తీర్చగలిగిన వాడు భగవంతుడు ఒకడే. అప్పుడు మనం ఏం చేయాలా? వ్రతం చేస్తాం కదా. ఎలాంటి వ్రతం? పరమాత్ముడు చెప్పారు, నా నామాన్ని కీర్తన చెయ్యండి, నా కథలు వినండి, నన్ను స్తుతించండి. ఈ భక్తి మార్గంలో ఉండేది ఇదే అండి, ఇంకేమీ లేదు. భక్తి మార్గంలో ఉండేది నామ సంకీర్తన. నామం పెట్టుకొని పాటలుగా పాడండి. ఆ ఒక్క నామం పెట్టుకొని ఆ ఒక్క మంత్రం ఉన్నది కదా, ఆ మంత్రానికే ట్యూన్ యాడ్ చేయొచ్చు మనము. ఇప్పుడు ఓం నమో వాసుదేవాయ మా గురువుగారు ఈ ట్యూన్లో చెప్తారన్నమాట బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో. అలాగే ఓం నమ శివాయలో కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగా ఇంకా అలా పాడుకుంటూ ఉంటే పాడుకుంటూ మన పాటికి మనం పని చేసుకుంటూ ఉండొచ్చు. సో భగవంతుడు ఏం చెప్పారు? నామకీర్తన అన్నారు, కథలు వినండి అన్నారు, స్తుతించడు. ఇవే జీవులకి వరాలు ఇవ్వడానికి. మనము తపస్సు చేయలేము, ఎక్కడో ఊరికి వెళ్ళిపోయి అవన్నీ చేయలేము కదా. ఈ కాలంలో ఇవే చేయమనేసి. ఓకే, నాకు ఆయన చెప్పారు, పరమాత్ముడు అన్నారు, నాకు హిరణ్యకశిపుని దుష్కర్మలన్నీ నాకు తెలుసు, నేను వస్తాను. తాను ఎప్పుడు నా భక్తుడు ప్రహ్లాదుడు ఎప్పుడు ప్రశాంత చిత్తంగా నన్నే మనసులో నిలుపుకొని ఉన్న ఆ ప్రహ్లాదుడిని ఎప్పుడు కష్టపెడతాడో అప్పుడు నేను అవతారం దాల్చి వచ్చి అప్పుడు హిరణ్యకశిపుడిని చంపుతాను అని భరోసా ఇచ్చారన్నమాట. ఇవ్వగానే వాళ్ళందరూ సంతోషంగా వచ్చేసారు. ఓకే, సో ఆయన ఒక మాట అన్నారు, నాకు తెలుసు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలన్నీ నాకు తెలుసు, కానీ
ఆ బ్రహ్మదేవుడి వరాల్ని కూడా నేను ఖండించగలను అని భరోసా ఇచ్చి పంపించేశారన్నమాట. సో ఇప్పుడు దేవతలకంతా చాలా సంతోషమైపోయి వాళ్ళ వాళ్ళ నివాసాలకి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు హిరణ్యకశిపుడు చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు కదా. ఈ హిరణ్యకశిపుడికేమో 4 పిల్లలు, 4 అబ్బాయిలు. అందులో ప్రహ్లాదుడే చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల వయసు నుంచి కూడా చూస్తుంటే ఎప్పుడు పిల్లలతో ఆడుకోవడము, చిన్నపిల్లలు చేస్తా అవన్నీ ఉండేవి కాదు ఆయనకు. అవన్నీ ఇష్టం ఉండేవి కాదు. ఎప్పుడు భగవన్ నామాన్ని స్మరించుకుంటూ ఎప్పుడు ధ్యానంలో ఉండిపోయేవాడు అన్నమాట. ఇప్పుడు ఆ భక్తి అంత లెవెల్ భక్తిలో ఉన్న వాళ్ళకి చెడు ఉద్దేశాలు, చెడు బుద్ధులు ఏమీ ఉండవు. ఆ నామానికి, ఆ రూపానికి అంత పవరు. ఆ నామం చెప్పుకుంటూ, ఆ రూపం చెప్పుకుంటూ మన మనసులోనే ఉండి ఎప్పుడు స్మరిస్తూ ఉంటే ఎలాగంటే మన మనస్సు ప్రశాంతంగా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఆ ఎక్స్పాండ్ అయిన మనస్సులో రాగద్వేషాలు ఉండవు. ఆ రాగద్వేషాలు ఉన్నప్పుడు మనకు తెలుసు కదా, ఇలా ముడుచుకుంటాయి. ఇది మన మనసు ముడుచుకుంటుంది. కోపం వచ్చినప్పుడు ఎలాగుంటుంది చూడండి, ఈర్ష వచ్చినప్పుడు ఎలాగుంటుంది చూడండి. లేకపోతే అహంకారం, నేను చాలా చదువుకున్నాను, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి మనుషులను చూస్తే, మొహం చూస్తే తెలుస్తారు కదా. అది ఆ మనసులో అక్కడక్కడ ఇప్పుడు ఇస్త్రీ చేయన బట్ట ఎలాగుంటుందని ముడుచుకొని అలాగుంటుందన్నమాట మన మనసు. కానీ మన భక్తులకి ఎలాగుంటుందంటే చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలాగా ఉంటుందన్నమాట. క్లీన్గా, ప్లెయిన్గా ఎక్స్పాండ్ అయిపోయి సంతోషంతో రెపరెపలాడుతుంటుంది బట్ట గాలి ఉన్నప్పుడు. అలా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి రాగద్వేషాలు ఏమి ఉండవు. సో ప్రహ్లాదుడు కూడా అలాంటి మనసుతో ఉండేవాడు అన్నమాట. ఎప్పుడు పరతత్వాన్ని, పరమాత్మని తెలుసుకోవాలి ఆతృతతో ఉండేవాడు. అందువల్ల ఆటోమేటిక్గా ఆయనకి సద్గుణాలు, పెద్దలంటే చాలా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాడు. అన్ని జీవుల పట్ల జాలి, తన వయసు వాళ్ళతో మిత్రుత్వం, పెద్దలంటే గౌరవం, స్నేహభావం. తనకు ఉన్న ఫ్రెండ్స్లో కొంతమంది పెద్దోళ్ళు కూడా ఉండేవారు అన్నమాట. వాళ్ళని భగవత్ స్వరూపంలాగా చూసేవాడు ఆ వయసులోనే, ఆ చిన్న వయసులోనే అన్నమాట. ఎందుకో అలాగ చూసేవాడు అంటే, ఇప్పుడు పచ్చకాములు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనపడుతుందని అంటారు కదా. అలాగే మనసు భగవంతుడిలో లీనమైన వాళ్ళకి ప్రపంచమంతా భగవంతుడు రూపంలాగే కనబడుతుంది. ఇది పరమాత్మయే. ఈ కుక్క పరమాత్మ. కుక్క మురుగుతుంది, నడుస్తుంది అంటే ఆ ప్రాణశక్తి పరమాత్మ. కాకి అరుస్తుంది అంటే దాంట్లో ఉన్న ప్రాణశక్తి పరమాత్మ. ఈ మనిషి మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు అంటే దాంట్లో ఉన్నది పరమాత్మ. సో వాళ్ళకి గొప్ప భక్తులకి, మహాత్ములకి, ఆల్ దీస్ సెయింట్స్ వాళ్ళ మనసు ఎప్పుడూ పరమాత్మలో లీనమైపోయి ఉంటుంది. అందుకే వాళ్ళకి ఏది చూసినా సరే పరమాత్మ స్వరూపంలాగే. ఆ పరమాత్మయే కుక్క స్వరూపంలాగా, ఆ పరమాత్మయే నెమలిలాగా ఎంత అందంగా ఉన్నాడు కదా పరమాత్మ. ఆ రంగులు చూడు, ఆ నడక చూడు, ఆ కోకిల గొంతుకు చూడు. పరమాత్మ ఇన్ని రూపాల్లో ఇంత అందంగా ఈ జీవులందరికీ, ఈ మానవాళి అందరికీ ఆనందం కలుగు చేస్తున్నారు అన్న ఆ భావంలో ఉండిపోతారన్నమాట భక్తులు.
సో ఆయన అందుకే తనకి తెలిసిన పెద్దవాళ్ళందరినీ భగవత్ స్వరూపంలాగా చూసేవాడు అన్నమాట. ఇంకా ఆయన ప్రహ్లాదుడు చాలా అందంగా ఉండేవాడు. ఆయన రాజకుమారుడు, ఆయనకి తక్కువైంది ఏమీ లేదు. ఆ రాజభవనంలోని 100 మంది పరిచారికలు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవడం, పళ్ళకిలో తీసుకెళ్ళిపోవడం, ఏది కావాలంటే వచ్చాడు. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉంటే కూడా అతనికి గర్వం అనేది లేదు. ఇది ఇట్స్ సైన్ ఆఫ్ ఎ భక్త. మనం కూడా స్పిరిచువల్ సాధన చేసుకుంటున్నాము అంటే మనకే తెలుసు మనం ఈ స్పిరిచువాలిటీకి రాకముందు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాము అని మనం చూసుకుంటే మనలో ఎంతో తేడా ఉన్నదన్నమాట. మనకు అంత బేగా కోపం రాదు. ఎవరిని చూసినా సరే వినయంతో మాట్లాడతాము. అది ఎందుకంటే మనకి భక్తులకి ఈ 2 విషయాలు వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత, వినయం 100% ఉండాలా. 24 hours ఉండాలి మన మనసులో. సో ఆయనకి అలాగన్నమాట. అందువల్ల ఆయనకి గర్వం అనేది లేదు. ఆయన జన్మించింది ఎక్కడ? అసుర కులంలో. అసుర కులంలో జన్మిస్తే కూడా విష్ణు భక్తుడు అన్నమాట. గొప్ప విష్ణు భక్తుడు. ఎప్పుడూ నామస్మరణ, నామ సంకీర్తన, ధ్యానంలో ఉండడమే ఆయనకి ఎప్పుడూ చాలా ఇష్టం అన్నమాట. ఆయన ధ్యానం ఎలా చేసేవారంటే ఆయన మనసులో ఎప్పుడూ భగవంతుడు కనిపించేవాడు అన్నమాట. ఆ భగవంతుడు కళ్ళు మూసుకోగానే భగవంతుడు కనిపించేవాడు. ఒక్కొక్కసారి భగవంతుడు కనిపించేవాడు కాదు. అప్పుడు నేర్చేసేవాడు ప్రహ్లాదుడు. కనిపించలేదు, పరమాత్మ శ్రీహరి, ఓ శ్రీహరి ఎక్కడున్నావు అని ఏడ్చేసేవాడు. ఆ కనబడగానే ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలు, రోమాంచనం అయ్యేది. ఒక్కోసారి గట్టిగా నవ్వేవాడు, ఒక్కోసారి ఏదేదో కీర్తనలు పాడుకుండేవాడు, ఒక్కొక్కసారి ఎలాగలగో నృత్యం చేసేవాడు అన్నమాట. తను ఎప్పుడూ భగవంతుడి ఒడిలో పడుకున్నట్టు, ఒడిలో కూర్చున్నట్టు, ఆ భగవంతుడు తన చుట్టూ చేతులు పెట్టుకొని కౌగిలించుకున్నట్టు, ఇలాంటి ఊహల్లోనే ఉండేవాడు ప్రహ్లాదుడు. అంటే ఏంటి? నిజంగా అతని ఊహల్లో భగవంతుడు ఉన్నాడు. అది అసలైన ధ్యానం, అసలైన భక్తి, హైలీ ఇవాల్వ్డ్ భక్తి, చాలా హై లెవెల్ భక్తి అంటే అది. భగవంతుడు నిర్గుణ నిరాకార రూపంలోనే ఉన్నాడు ఇన్ని చోట్లని. కానీ ఆ సగుణ రూపం ఒకలాంటి మనకి ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. పక్కనే కూర్చున్నట్లు, పక్కనే మాట్లాడుతున్నట్టు, తల నిరుముతున్నట్టు, తను ఒడి మీద కూర్చోబెట్టుకున్నట్టు, చేతులు చుట్టూ వేసినట్టు ఇలాగా ఊహించుకుండేవాడంట. సో ఇప్పుడు మనకు తెలిసిందా అండి భక్తులు ఎలా భక్తి చేయాలని, ఈ ఊహాగానం ఎలా ఉండాలని. వాళ్ళ మనసే భగవంతుడి మీద అస్తమాను నిలబడుతుంది. వాళ్ళ మనసే ఈవెంచువల్లీ ఆ లాస్ట్ మినిట్లోని ఇలాగే ఉండి భగవంతుడిలో కలిసిపోతారు. ఈ ఊహాగానం నేను ఎక్కడో విన్నానన్నమాట. భాగవతం చదవకముందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువుగారు చెప్పారు ఇవన్నీ. ఆ తర్వాత భాగవతం చదివేటప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ప్రహ్లాదుడు ఇవన్నీ చేశారా అనేసి. ఇప్పుడు పరమాత్ముడిని ఎవరన్నా వెళ్ళి అడిగారంటే మీకున్న భక్తులో ఎవరు శ్రేష్ఠుడు అంటే ఫస్ట్ పరమాత్ముడు చెప్పేది ప్రహ్లాదుడు. పరమాత్మయే ఫస్ట్ చెప్పేది ప్రహ్లాదుడు. అంటే మనము ప్రహ్లాదుడు ఎలాగా ఆయన సాధన చేశారు,
ఎలాగ ఉండేవారు అని మనము అస్తమానము జ్ఞాపకం చేసుకొని మనము అదే అనుసరించాల. భగవంతుడికి ఎప్పుడూ తన భక్తుల పేరు చెప్తేనే, తన భక్తుల పేరు ఎవరు చెప్తారో ఆ భక్తులంటే చాలా ఇష్టమవుతుంది. ఇప్పుడు మనము ప్రహ్లాదుడిని స్మరించుతూ స్తుతించుతూ, ఆ ప్రహ్లాదుడు ఇలాగంట, ఆ ప్రహ్లాదుడు ఇలా భక్తి చేసేవారంట, ఆ ప్రహ్లాదుడు వాడి పిల్లలకంతానే ఆ ఆశ్రమంలో ఆ గురుకులంలో ఇలాగ నేర్పించేవారంట, ఇలాంటి జ్ఞానబోధ చేసేవారంట అని మనం అనుకొని మనం మాట్లాడుతూ ఉంటే, మనం ఆలోచించుకుంటే, స్మరిస్తూ ఉంటే కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమవుతుంది, పరమాత్మకి చాలా ఇష్టమవుతుంది. ఆహా, నా భక్తుడిని పొగుడుతున్నాడు అని తను నా భక్తుడే అనేసి. సో ఇది భాగవతంలో చాలాసార్లు చెప్పారు కదా, నా భక్తులకి, నా సెల్ఫ్లెస్ డివోటీస్కి, నా ప్యూర్ డివోటీస్కి, నా అత్యంత భక్తులకి ఎవరు సేవ చేస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, నాకు చాలా ప్రియమైన వాళ్ళు, నాకు చాలా దగ్గర వాళ్ళని భాగవతంలో ఎన్నోసార్లు చెప్పారు కదా. అలాగే ఇప్పుడు మనము ప్రహ్లాద్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే భగవంతుడికి చాలా ఇష్టమవుతుంది. అసలు భాగవతం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటేనే అక్కడే కృష్ణుడు ఉంటాడంట. భాగవతం అంటే కృష్ణుడే. మనము చెప్పుకుంటూ ఉంటేనే కృష్ణుడు వింటూ ఉంటాడంట ఆనందంతో. అందులో ప్రహ్లాదుని గురించి మనం పొగుడుతూ ఉంటే ఇంకా చాలా సంతోషం అవుతుందంట. ఓకే, ఇవి అన్నీ కల్పనలు కాదు, ఇవన్నీ నిజమైనవి, ఆ కాలంలో జరిగి. ప్రహ్లాదుడు అలాగే పరమాత్ముడిని రూపాన్ని తన దగ్గరగా ఉన్నట్టు ఊహించుకునేవాడు. అతని ఒడిలో, భగవంతుడు ఒడిలో పడుకున్నట్టు ఊహించుకునేవాడు. చేతులు చుట్టూ వేసినట్టు ఊహించుకునేవాడు. తను దానలో కూర్చుండేటప్పుడు కళ్ళు మూసుకోగానే భగవంతుడు కనపడపోతే తల్లడిల్లిపోయేవాడు. కళ్ళు మూసుకోగానే భగవంతుడు కనబడలేదు అంటే ఏమర్థం అంటే మనసు బయటకు వచ్చేసింది అని అర్థం అన్నమాట. మనసు సెంటర్కి రాలేదు. మన మనసు సెంటర్కి ఎప్పుడు వస్తుందో, సో దట్ ఈజ్ అవర్ ప్యూర్ కాన్షియస్నెస్, సెంటర్లో ఉండేది. ఈ పక్కన ఇటేపు అటేపు ఈ బ్రెయిన్ ఉన్నది చూసారా, ఇదన్నీ మాయా. దిస్ బ్రెయిన్ టిష్యూ ఈజ్ మాయా. మన శరీరం అంతా మాయా, పాంచభౌతిక శరీరం. ఆ బ్రెయిన్, ఆ మైండ్ ఈజ్ ఆల్సో సటిల్, ఇట్ ఈజ్ ఆల్సో మాయా. సో ఆ మాయా తన నిజస్వరూపాన్ని వదిలేసి, తన నిజస్వరూపం అంటే ఏంటి? పరమాత్మ, ఆత్మ, స్వయం ప్రకాశక ఆత్మ. సో ఆ మనసు స్వయం ప్రకాశక ఆత్మలో ఉండడం మానేసి బయటకు వచ్చేసిందని. అప్పుడే మనము భగవంతుడి రూపం తలుచుకుంటే కూడా వెంటనే రాదు, ఇట్ టేక్స్ టైం. కానీ ఎప్పుడు ఆ ధ్యానంలో ఉన్నవాళ్ళు, ధ్యానంలో ఉన్నారు అంటే అస్తమానం కూర్చొని ధ్యానం చేయడం కాదు. ఆ ధ్యానం ఎలాగ పరిపక్వం అవ్వాలి అంటే మనసులో ఎప్పుడు భగవంతుడి రూపం ఉండాల. భగవంతుడి రూపం మనసులో ఉన్నది, రైట్? మనస్సులో ఉన్నది. ఈ శరీరం ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఈ శరీరం నడుస్తుంది, ఈ శరీరం కూర్చుంది, ఈ శరీరం మాట్లాడుతుంది. ప్రహ్లాదుడు కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా ఎప్పుడు భగవంతుడి రూపం అతని హృదయంలో ఉండేదన్నమాట. సో ఇంత సీరియస్గానే సాధనలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు హిరణ్యకశిపుడు వచ్చేసారు, ఆయన్ని పంపించారు. ప్రహ్లాదుడు
నేర్చుకోవాలా ఇవన్నీ. ఇవంతా ఆయనకి ఇంకా తెలియదు. నా కొడుకు ఇలాగ విష్ణు భక్తుడు అని అప్పటికేమీ తెలియదు అన్నమాట. సరే నువ్వు వెళ్ళి నువ్వు నేర్చుకోవాలా ఇవన్నీ, రాజనీతి అది నేర్చుకోవాలని శుక్రాచార్యులు కదా వాళ్ళ గురువు గారు, రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. సో ఆ శుక్రాచార్యుడికి 2 కొడుకులు, షండ అండ్ అమర్క అనేసి. ఆ షండు అండ్ అమర్కుడు వాళ్ళిద్దరు కొడుకులకి వాళ్ళకి ఆశ్రమం ఉన్నది. వాళ్ళ ఆశ్రమం హిరణ్యకశిపుడి ప్యాలెస్కి దగ్గరలో ఉండేది అన్నమాట. సో ఆ రాజభవనానికి దగ్గరే ఆశ్రమం ఉండేది. సో ప్రహ్లాదుని పంపించారు, నువ్వు వెళ్ళి నేర్చుకోని. సో చేసుకుంటే వాళ్ళు శుక్రాచార్యుడు గారేమో అప్పుడేమో తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరే అబ్బాయిలు అన్నమాట. వీళ్ళిద్దరు అబ్బాయిలు ఆయనకి గురువు, ప్రహ్లాదుడికి గురువు. సో అంతా నేర్పించేవారు. నేర్పించేవారు వాళ్ళు? ధర్మ, అర్థ, కామ. సో దైత్యులకి కావలసింది ధర్మ, అర్థ, కామ. వాళ్ళకి మోక్షం వద్దన్నమాట. బ్రాహ్మణులు నేర్పిస్తే, మన బ్రాహ్మణులు నేర్పించారంటే ఇది మోక్షం కూడా ఉంటుంది. కానీ వీళ్ళకి ఈ 3 మటుకు నేర్పించారు. ఇప్పుడు కొన్ని గురుకులాల్లో శస్త్ర విద్య అవన్నీ నేర్పిస్తారు, కానీ వాళ్ళకి మోక్షం గురించి కూడా నేర్పిస్తారన్నమాట. కానీ దైత్యులు మోక్షం గురించి మాట్లాడరు. వాళ్ళు వెరీ సెన్స్ ఓరియంటెడ్. ఇంద్రియ భోగాలు వాళ్ళకి, ఆ శరీర భోగాలు, ఇంద్రియ భోగాలు వాళ్ళకి ఎక్కువ, దాంట్లోనే ఉండిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి అదే నేర్పించేవారు. సో ఈ రాజ్యం ఎలాగ చూసుకోవాలా, ఎవరు నీ శత్రువులు, వాళ్ళని ఎలాగ ముట్టు పెట్టాలా, గూఢాచారులను ఎలాగ పంపించాలా, ఇవన్నీ. ఇవి భక్తులకి ఇష్టం ఉండదు అన్నమాట. అసలు చంపడమే ఇష్టం ఉంది. ఎంత దుర్మార్గుడు అయినా సరే చంపడమే ఇష్టం ఉండదు భక్తులకి. సో ఇవన్నీ ఇష్టం ఉండేవి కాదు. అందువల్ల ఇప్పుడు గురువుగారు చెప్పారంటేనే ఆయనకి భక్తి ఎక్కువ కదా ప్రహ్లాదుడికి. పెద్దలంటే ఏదో గురువులు చెప్పిందని వినేవాడు, కానీ క్లాస్ నుంచి బయటికి రాగానే మనసు ఎప్పుడు నామస్మరణలో, దైవనామస్మరణలో, ధ్యానంలో ఉండేవాడు అన్నమాట. సో కొంతకాలం ఇలాగ స్కూల్కి వెళ్ళాక, ఆశ్రమాల్లో గురుకులానికి వెళ్ళాక, ఒకరోజు హిరణ్యకశిపుడికి నా కొడుకు ఏం నేర్చుకున్నాడో అనేసి పిలిచి, ఓ ప్రహ్లాద, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, నీ గురుకులంలో నేర్పించావు చూడు, ఎంత చక్కగా నేర్చుకుంటావో, వాళ్ళిద్దరూ మంచి టీచర్లేనా, బాగా నేర్పించారా, ఏం నేర్పించారు నీకు, వాళ్ళు నేర్పించిన దానిలో నీకు ఏది ఎక్కువ ఇష్టమైంది, ఆ ముఖ్యమైన విషయాన్ని చెప్పవా అంటే, ఓ పితామహ, వాళ్ళు నేర్పించారు ఈ తాత్కాలికమైన శరీరాన్ని గురించి, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలా, దేశాన్ని ఎలా కాపాడుకోవాలని వాళ్ళు నేర్పించారు. కానీ ఈ శరీరాన్ని పట్టుకొని ఉన్నవాళ్ళు, ఈ ఇంద్రియ భోగంలో ఉన్నవాళ్ళు, నేను నాది అని ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ సంసారంలో మునిగిపోయి తల్లడిల్లిపోతారు. మనం ఈ సంసార బాధల్లో ఉండకూడదు. ఈ సంసారాన్ని నుంచి మనం బయటికి రావడానికి చూడాలి, ఆ మార్గం చూడాలే. కానీ ఇంకా ఈ శరీరాన్ని పెట్టుకొని ఇంద్రియ భోగాల్ని అనుభవించడం, పీల్చిందే పీల్చి నమిలిందే నమిలినట్టు అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళదు, ఆ కోరికలు కూడా తీరవు, ఆ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది అని. భగవన్నామ స్మరణ ఒక్కటే మనల్ని ఈ సంసార సాగరాన్ని నుంచి బయటికి తీసుకువెళ్ళేది. మనము పరమాత్మని పాదాలకే మన మనసుని అర్పించాలా అని. అది విన్నగానే ఆయన శ్రీహరికి అనిపించాలన్న. సో శ్రీహరి బద్ధశత్రువు హిరణ్యకశిపుడికి. ఇంకా ఒళ్ళు మండిపోయింది ఇది వినగానేని.
ఇది వినగానే ఒళ్ళు మండిపోయి, ఏంటి ఇదా నీకు నేర్పించారు నీ స్కూల్లోని, మీ గురువులు ఇదా నేర్పించారు అంతే, తీసుకురా మీ గురువుని తీసుకురా అనేసి. సో ఆయన వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారన్నమాట. రా అని ఏం నేర్పించారు అంటే వాళ్ళు తెల్లబోయారు. అయ్యో నేను ఇవన్నీ మేము నేర్పించలేదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అని. మహాప్రభు మాకు ఇవన్నీ తెలీదు, మేము నేర్పించలేదు, ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో అని మాకే తెలియటం లేదు, ఇది మా తప్పు కాదు, మమ్మల్ని మన్నించండి, మేము అడుగుతాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నేర్పించారు, ఎవరు వస్తున్నారు అని, మమ్మల్ని మన్నించండి స్వామి, మేము మీకు జవాబు చెప్తాము, ఏమైంది అని మమ్మల్ని చూడనివ్వండి ఒకసారి అనగానే. సో హిరణ్యకశిపుడు దెబ్బలాడి, ఆ విష్ణువు మీ పెదనాన్నని చంపాడు నీకు తెలియదా, మన మన దైత్య కులాన్ని నిర్మూలించడానికే విష్ణువు అన్నిసార్లు దండెత్తుతాడు, విష్ణువు మన బద్ధ శత్రువు, నువ్వెలాగా విష్ణువుని కొలుస్తావు, శత్రువుని నువ్వెలా కొలుస్తావు, నువ్వు ఈ పని చేయకూడదు, ఇంకొకసారి చేసావంటే చూడు నిన్ను ఏం చేస్తానో అని అదిరించి మళ్ళా వాళ్ళతో పంపించారు. వాళ్ళు తీసుకెళ్ళారు, మేము తీసుకెళ్తామండి, మేము చూస్తాము ఏమైంది అనేసి. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్పారన్నమాట, మీరు జాగ్రత్తగా ఉండండి, బందోబస్తీ చేయండి, మనకి తెలియకుండా ఏదో వైష్ణవులు వస్తున్నారు అనుకుంటున్నాను, వాళ్ళు వచ్చి ఇవన్నీ నూరిపోస్తున్నారు మీరు లేని టైంలో, అందువల్ల మీరు అందరికీ చెప్పి పెట్టి తలుపులు వేసేసి అందరితో చెప్పాలా, ఎవరన్నా బయట నుంచి వచ్చారంటే నాకు చెప్పాలా, మా అనుమతి లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీలేదు అని ఆయన స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి పంపించేశారన్నమాట. సో ఇంకా ఆయన తీసుకొచ్చేసి ఆ పిల్లోడిని తీసుకొచ్చి వాళ్ళిద్దరూ అడిగారు, ప్రహ్లాద ఇవన్నీ నువ్వు చెప్పావు కదా, నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు, ఎవరు వచ్చారా ఆశ్రమానికి, మేము లేనప్పుడు ఎవరైనా వస్తున్నారా, ఎవరు వస్తున్నారో చెప్పు, నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు ఇన్ఫర్మేషను, మాకు తెలియదు, మీకు ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పలేదు, కానీ నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు కదా, ఎవరు నేర్పించారు అన్నారు కదా. ఆ క్వశ్చన్కి ప్రహ్లాదుడు అంటున్నాడు, ఎవరి మాయ ఈ ద్వంద్వాన్ని సృష్టించి బుద్ధిని మోహపరుస్తుందో అట్టి దేవాది దేవుడికి నమస్కారం అన్నాడు. ఓకే, ఎవరి మాయే ద్వంద్వాన్ని సృష్టించింది. ఆ ద్వంద్వం సృష్టించగానే రెండు అనగానే ఆటోమేటిక్గా కంపారిజన్ వచ్చేస్తుంది. కంపారిజన్ రాగానే కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్. ఆ కంపారిజన్ రాగానే జెలసీ, కంపారిజన్ రాగానే ఇన్సెక్యూరిటీ, ఇంకా ఒకటి మీద ఒకటి మల్టిప్లై అయిపోయి శత్రుత్వం వచ్చి అలాగే ఒకళ్ళని కొట్టాలా, చంపాలా, నేనే పైన ఉండాలా, ఇన్ని వస్తాయన్నమాట. అందుకే రమణ మహర్షి గారు అంటారు, ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ సిన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. మనం శరీరానికి ఎప్పుడు ఐడెంటిఫై ఉన్నామో అప్పుడు డెఫినెట్లీ ద్వంద్వం ఉంటుంది. ఈ శరీరం ఆ శరీరం, ఆ శరీరం, సో డ్యువాలిటీ. కానీ మనము ఎప్పుడూ మన తత్వం, ఆత్మతత్వం, స్వయం ప్రకాశక ఆత్మ, నేను స్వయం ప్రకాశక ఆత్మ అనగానే అప్పుడు డ్యువాలిటీ ఉండదు, ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఆ ఆత్మే ఇన్ని రకాలుగా కనిపిస్తుంది. నేనే ఆత్మ, నేనే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాను.
అన్న నాలెడ్జ్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ద్వంద్వాలు ఉండవు. ఈ ద్వంద్వం ఏంటి? మాయా సృష్టి అన్నమాట. సో ఆయన అన్నారు, ఎవరి మాయ ద్వంద్వాల్ని సృష్టించి బుద్ధిని మోహపరుస్తుందో అట్టి దేవదేవునికి నా నమస్కారములు. ఈ మాయ గురించి నేనేమో పండితుల దగ్గర నుంచి విన్నాను, కానీ నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. కానీ నా మనస్సు అయస్కాంతం లాగా, అక్కడ అయస్కాంతం ఉన్నదంటే ఇనప ముక్క ఎలాగ అట్రాక్ట్ అయిపోతుందో అలాగ నా మనస్సు పరమాత్మనికి ఆకర్షింపబడింది. ఇందులో నాకు స్వాతంత్రం అనేది లేదు. దేర్ ఇస్ నో ఇండిపెండెన్స్. ఇప్పుడు అయస్కాంతం ఇనప ముక్కను లాక్కుంటే ఇనప ముక్కకు ఏమన్నా ఇండిపెండెన్స్ ఉన్నదా అండి? ఇనప ముక్క చెప్పచ్చావో నేను రాను, నీకు నన్ను వదిలేయని. దెర్ ఇస్ నో ఇండిపెండెన్స్. మైండ్ ఆటోమేటిక్గా అయస్కాంతానికి అంటుకుపోతుంది. భక్తుడి మనస్సు అయస్కాంతంలాగా భగవంతుడికి అట్రాక్ట్ అయిపోయి అంటుకోలేదు అంటే ఒకే ఒక విషయం, ఆ భక్తి అంత దృఢమైందిలా అవ్వలేదు. ఇంకా ఆ ఇనప ముక్క చుట్టూ ఇంకా ఎంతో మట్టి పేరుకుపోయి ఉన్నది అని అన్నమాట. ఆ మట్టి తొలగించే వరకు ఆ ఇనప ముక్క అయస్కాంతాన్ని పోయి అంటుకోదు. ఆ మట్టే, ఆ బురదే మన అట్రాక్షన్ ఫర్ ద ఇంద్రియ సుఖం, మాయా. మనము మాయలో ఇంకా మునిగిపోయి ఉన్నాము. మన మనస్సు భగవంతుడికి అంటుకోలేదు. సో ఈయన మనసు అంటుకుపోయిందంట. అయస్కాంతం ఎలాగ ఇనుప ముక్కను ఆకర్షిస్తుందో అలాగా నా మనసు చక్రపాణికి ఆకర్షింపబడింది. ఇందులో నా స్వాతంత్రం ఏమీ లేదు అన్నారన్నమాట. ఓకే, అప్పుడు వీళ్ళ కోపం వచ్చేసింది. ఏంటి ఇలాగంటాడు? మనసేమో మహాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయిందంట, విష్ణు దగ్గరికి వెళ్ళిపోయిందంట, మనకి పాఠాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మనసులో ఉన్నప్పుడు మేము చెప్పినవి అన్నీ అర్థం అవ్వవు. మళ్ళా వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఇలా చెప్తే వాళ్ళు మా ప్రాణాలు తీస్తారు, ఆయన మమ్మల్ని శిక్షిస్తారు అని అలా భయపడిపోయి అన్నాడు. వెళ్ళి బెత్తం తీసుకురా, వీడికి ఇలా చెప్తే మెల్లగా చెప్తే విని రకంలా లేదు, అది తీసుకురా, బెత్తం తీసుకురా. నువ్వు నేను చెప్పిన మాటలు వినకపోయావంటేని నిన్ను కొట్టేస్తాము, ఎంత శిక్షించేస్తాము నిన్ను, ఏం చేస్తావో చూడు. నువ్వు మహాత్ముని వదులు, నువ్వు పరమాత్మని వదులు, ఆ మహావిష్ణువును వదులు. ఆ మహావిష్ణువు మనకి బద్ధ శత్రువు, మీ నాన్నకి బద్ధ శత్రువు, మనందరికీ బద్ధ శత్రువు. నువ్వేమో ముళ్ళకంపలాగా పుట్టేవు, మా చందనవనంలో ముళ్ళకంపలాగా పుట్టేవు. ఇప్పుడు ఆ ముళ్ళకంపన పుట్టింది చందనవనంలో అంటే ఏం చెయ్యాలా? ఆ ముళ్ళకంపని గొడ్డలతో కుట్టేయాలా లేదా? అలాగా నిన్ను గొడ్డలతో కుట్టేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము నువ్వు మా మాట వినకపోతే అనేసి భయపెట్టారన్నమాట. సో భయపెట్టితే అప్పుడు ప్రహ్లాదుడు ఇంకా ఎవరితోటి వైరం అది ఉండదు కదా, పెద్దలు చెప్పిన మాటలు వినడం ఆయనకి అలవాటు. ఓకే, పెద్దల్ని కష్టపెట్టకూడదు అనేసి. అప్పుడు వాళ్ళు చెప్పిందంతా వినేవారు. వాళ్ళు ఎలాగా బైహార్ట్ చేయమంటే అలాగే బైహార్ట్ చేసేవాడు.
ఎందుకు? వాళ్ళ గురువుల మనసు కష్టపెట్టకూడదు అనేసి. గురువులు చెప్పింది ఆయనకి ఇష్టం లేదు. గురువులు ఇద్దరూని తన ఇష్ట దైవానికి శత్రువులని తెలుసు. కానీ ఇప్పుడు నేను వాళ్ళని కష్టపెట్టకూడదు, ఎందుకంటే మా తండ్రి గారి కోపం వచ్చి మా గురువుల్ని కష్టపెడతారు, అందుకు నేను కారణం అవుతానని. చూడు, ఆయన ఇంత లోతుగా ఆలోచిస్తారనమాట. భక్తులు ఎప్పుడూ లోతుగా ఆలోచిస్తారు. నా వల్ల వేరే వాళ్ళకి కష్టపడకూడదు అనేసి వాళ్ళకు అనుకూలంగానే వెళ్తారన్నమాట. ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళ అనుకూలంగా వెళ్తారు. కానీ వాళ్ళ మనసు ఎప్పుడు భగవంతుడి మీదే ఉంటుందన్నమాట. వాళ్ళ మాయకి లొంగరు, వాళ్ళకి భయం అనేది ఉండదన్నమాట. సో అలాగా ఆయన చెప్పిందంట నేర్చుకుంటే వీళ్ళిద్దరికి చాలా సంతోషమైందబ్బా, మనము మార్చేసేయమని తీసుకెళ్ళారు. ఇప్పుడు తీసుకెళ్ళాక ఏమైందంటే మళ్ళా హిరణ్యకశిపు దగ్గరికి తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్తే హిరణ్యకశిపుకి చాలా సంతోషమైపోయింది. వీళ్ళు చక్కగా స్నానం చేయించి, నగలేసి, బట్టలేసి, ముద్దుగా తలదువ్వి తీసుకెళ్ళారు. మహాప్రభు, మేము చదువంతా చెప్పించేమో, చక్కగా నేర్చుకున్నాడు అని తీసుకొచ్చారన్నమాట. సో చూడగానే హిరణ్యకశిపు చాలా సంతోషమైపోయి ఎత్తుకొని ఓడి మీద కూర్చోబెట్టుకొని తల నిమురుతూ తలకి ముద్దు పెట్టుకొని, ఓ ప్రహ్లాద, నువ్వంతా బాగా నేర్చుకున్నావంట కదా, మీ గురువులు చెప్పిందంతా నేర్చుకున్నావంట కదా, ఏం నేర్చుకున్నా చెప్పు, నీకు ఇష్టమైంది చెప్పు, వాళ్ళు చెప్పిన దాంట్లో నీకు ఏది ఇష్టమైందో, ఏది ఇంపార్టెంటో చెప్పు నువ్వు అన్నాడంట. ఓ మహారాజా, ఈ శరీరం క్షణికం, మన మనస్సు ఎప్పుడు భగవంతుడి మీదే ఉండాల. ఆ మనసు ఎప్పుడూ భగవంతుడి మీదే ఉండాలంటే మనము ఎప్పుడు వినాల, ఆయన గురించి మనము స్మరించాల. తర్వాత స్మరణం, శ్రవణం, కీర్తనం వినాల, కీర్తించాల, స్మరించాల. తర్వాత పాదసేవనం చెయ్యాల, అర్చనం చెయ్యాల, సాష్టాంగ నమస్కారం చేయాల, మిత్రభావంతో ఉండాల, మనల్ని మనమే అర్పించుకోవాలా అన్నారంట. ఈ నవబోధ భక్తిలో మనం ఎప్పుడుంటామో, మన మనసు ఎప్పుడుంటుందో అలాగా, అప్పుడు మనము భగవంతుడికి ఐక్యమైపోతాము. మన మనసు శాంతంగా ఉంటుంది. మనము ఈ మాయ నుండి బయటకు వచ్చేస్తాము. ఈ ద్వంద్వాల నుంచి బయటకు వచ్చేసామంటే మనకి రాగద్వేషాలు ఉండదు, ఎంతో మనము ప్రశాంతంగా ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు అన్నారంట. అంటే ఇప్పుడు తెలుసు కదా, హిరణ్యకశిపు ఇంకా ఆయన కోపానికి హద్దులు లేవు. కళ్ళు ఎర్రగా అయిపోయి కోపంతో రగిలిపోయి పెదవులన్నీ అని వణుకుతున్నాయి. గట్టిగా అరిచాడు, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ, ఎక్కడ నేర్చుకున్నావు? ఆ విష్ణువు మీ పెదనాన్నని చంపి మన మీదంతా శత్రువులుగా మనల్నంతా వచ్చి చంపితే నువ్వు ఇంకా ఇదే నేర్చుకుంటున్నావా, ఇంకా ఇదే మాట్లాడుతున్నావా? ఎవరు వచ్చారు చెప్పు, ఎవరు నేర్పిస్తున్నారు చెప్పు? వీళ్ళిద్దరూ చెప్పారు, వాళ్ళు నేర్పించడం లేదంట, వాళ్ళు లేదంట. నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నేర్పించారు చెప్పు, నిన్ను చంపేస్తాను అనేసి
తోసేసాడు. తోసేటప్పటికి ప్రహ్లాదుడు కింద పడిపోయాడు అనమాట. కానీ వాళ్ళ నాన్న అంత గట్టిగా అరుస్తుంటే కూడా ఏం భయం అనేది లేదు. తన మనసు ప్రశాంతంగా ఉన్నది. ఎందుకు ప్రశాంతంగా ఉన్నది అంటే శ్రీహరి ఆయన మనసులో ఉన్నాడు. మైండ్ ఎక్స్పాండ్ అయిపోయింది. హాయిగా ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందంలో ఉన్న వాళ్ళకి భయం అనేది ఉండదన్నమాట. సో వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈజ్ ఫియర్లెస్నెస్. మనం చూసుకోవాలి మనకు ఆ ఫియర్ ఉన్నదా అనేసి. మనకి ఇంకా ఫియర్ ఉన్నది అంటే మా మనస్సు ఇంకా మాయలోనే ఉన్నది. మన మనస్సు ఇంకా మధ్యలోకి రాలేదు. సెంటర్లో ఉండేది ఏంటి? స్క్రీన్ ఏంటి? స్క్రీన్ ఆఫ్ ద సినిమా అలాగే ఉంటుంది కదా, దాంట్లో ఏం మార్పులు ఉండవు కదా. కొంతమంది సినిమా చూసేటప్పుడు సినిమా చూసి ఏదన్నా ఒక పెద్ద సీన్ వచ్చింది అంటే ఏడ్చేయడమో భయపడ్డమో, కాలిపోతున్నారు కాల్చుకుంటున్నారంటే భయపడిపోతారు. ఏడుస్తుంటే అయ్యో పాపం ఏడుస్తుంది అని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు కదా. కానీ కొంతమంది వాళ్ళకి ఇట్స్ ఎ సినిమా. స్క్రీన్కి ఏం అవ్వటం లేదు. ఈ సినిమా అంతా ఊరికే ఒక రెండు గంటల ఆట. ఆ తర్వాత యాక్షన్లో ఇలా చేస్తున్నారు కానీ ఆ తర్వాత యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. వాళ్ళు ఏం కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకోవడం ఏమి ఉండదు. ఇది ఊరికే 2 గంటల ఇట్స్ ఒక సినిమా అని ఉంటాం కదా. అలాగా భక్తులకి ఈ జరిగేదంతా మాయా. దిస్ ఈస్ ఎ డ్రీమ్. ఇట్స్ ఎ మెగా డ్రీమ్. సినిమాలో ఒక 2 గంటలు ఉంటుంది. మన నిద్ర ఫ్యూ సెకండ్స్. ఇట్స్ ఎ మినీ డ్రీమ్. మన లైఫ్ ఈజ్ మెగా డ్రీమ్. ఇట్ ఈస్ స్టిల్ ఎ డ్రీమ్. నథింగ్ హ్యాపెనింగ్ టు మన ఆత్మకి. మన మనసు ఎప్పుడు ఆత్మలో ఉండాల. మన మనసు ఎప్పుడు ఆత్మలో ఉన్నది అంటే మనకు భయం అనేది ఉండదు. ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ. అప్పుడు భయం ఉండదన్నమాట. మనకు ఆ భయం ఉన్నది, ఆ డౌట్ ఉన్నది అంటే మనం ఇంకా మాయలో ఇంకా అంటుకున్నాము. ముందుకంటేనే చాలా ఇంప్రూవ్ అయ్యి ఉంటాం మనము. కానీ మనం ఫుల్గా ఇంప్రూవ్ అవ్వలేదన్నమాట. ఆ ఫియర్లెస్నెస్ స్టేట్ రావాలా. అది ప్రహ్లాదుడికి ఉంది. అందుకే భయమే లేదు. అలాగ తోసేసి అరుస్తుంటే వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వాళ్ళిద్దరికీ కోపం, గురువులు ఇద్దరికి కోపం, కొట్టేయాలనేసి. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ఎంత కోపం వచ్చిందంటే చంపేయండి, తీసుకెళ్ళి చంపేయండి, ఈ శత్రువుని చంపేయండి అన్నాడు. అడిగిపోవాలి కదా. అందులో అరణం, హిరణ్యకశిపుడు అరణం ఎలాగుంటుంది? భయపడే అంటే కోపంలో రగిలిపోతా అరుస్తే ఎలాగుంటుంది? ఏమీ భయపడలేదన్నమాట. ఆ పక్కన ఉన్న దైత్యులందరికీ కోపం వచ్చేసింది. వాళ్ళందరూ పళ్ళు బిగబెట్టేసి ఉన్నారు. ఎందుకంటే విష్ణువుని చంపాలని వాళ్ళందరూ రెడీగా ఉన్నారన్నమాట. ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు హిరణ్యకశిపుడు మనల్ని విష్ణువు మీదకి యుద్ధానికి తీసుకెళ్తాడో అని రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ మహావిష్ణువు భగవంతుడు, ఆ భగవంతుడి మీద మనస్సు పెడితే మనం చాలా సంతోషంగా ఉంటాము. ఆ భగవంతుడే మనల్ని అంతా కాపాడేది. ఆ భగవంతుడు లేకపోతే మనం లేము. నా మనసు ఆ భగవంతుడి మీదే ఉన్నది అంటే ఇంకా ఎలాగుంటుందండి? సో ఇంకా కోపం వచ్చి చంపేయమన్నారన్నమాట. ఆర్డర్ ఇచ్చేసాడు చంపే అనేసి. సో ఎలాగ చంపేస్తారో, ఎలా ట్రై చేస్తారో మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।